హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక మన వైజాగ్లో ఒక హిడెన్ బీచ్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా ఈ లొకేషన్లో కూడా డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు. లైక్ ఒక గోవా బీచ్ లాగా దీన్ని డిజైన్ చేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా బాగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సరౌండింగ్స్, ఈ లొకేషన్ ఏంటి, అవన్నీ కూడా మనం చూపిస్తున్నాం. అండ్ హానెస్ట్లీ ఈ ప్లేస్ వైబ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూడండి గైస్, ఈ బీచ్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ సన్‌సెట్ అలాగే మార్నింగ్ సన్‌రైజ్ కూడా ఇక్కడ చాలా బావుంటుంది. సో ఈ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి వాకింగ్ కూడా ఇదొక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇప్పుడు కూడా ఏంటంటే 100% సెక్యూర్ ప్లేస్. మనం సిటీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఈ సరౌండింగ్స్‌కొస్తే మీకు ఎక్కడ కూడా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన వైజాగ్ బీచ్ అలాగే ఋషికొండ బీచ్ ఈ ప్రాంతం అంతా కూడా బాగా రద్దీగా అయిపోయింది కాబట్టి, సో మన ఋషికొండ ప్రాంతంలో అయితే సండేస్ మనం వెళ్ళామంటే ఎక్కడ కూడా పార్కింగ్ అనేది కూడా మీకు అవైలబిలిటీ ఉండట్లేదు. సో అంతా కూడా బాగా రష్ అండ్ రద్దీగా అయిపోయింది కాబట్టి, ఈ ప్రాంతం అనేది చాలా బావుంది. అండ్ లొకేషన్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఏరియా విషయానికొస్తే ఐటీజెడ్స్ కూడా జస్ట్ కొంత డిస్టెన్స్‌లో దీనికి ఐటీజెడ్స్ ప్రాంతం ఉంటుంది. సో దీన్ని ప్రస్తుతానికి మనం ఐటీజెడ్స్ బీచ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే మీకు చాలా కంపెనీస్ కూడా బిల్ట్ అవుతున్నాయి. ప్రొఫెషనల్స్, చాలామంది ప్రొఫెషనల్స్ అండ్ యంగ్ డైనమిక్ పీపుల్ అంతా కూడా ఈ సరౌండింగ్స్‌లో ఉంటారు. సో ఇక్కడే కొన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లైక్ గన్ షూటింగ్, అలాగే స్కూబా డైవ్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా గవర్నమెంట్ అంతా కూడా ఇక్కడ కొన్ని కొన్ని యాక్టివిటీస్ అంతా కూడా చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఈ ఏరియాలో మీరు లివింగ్ ఉందనుకుంటే మార్నింగ్ బీచ్ వాక్ కూడా చాలా బావుంటుంది. అలాగే డే టైమ్ వర్క్ కూడా అన్నీ కూడా మీకు దగ్గరలో అవైలబుల్ అయితే ఉంటుంది. ఈవినింగ్ మీ ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడానికి కూడా చాలా పీస్‌ఫుల్ ప్రాంతం అని చెప్పొచ్చు. సేమ్ వే అలాగే మీ కిడ్స్‌తోని ఇక్కడ పెట్స్‌ని కూడా ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బీచెస్ దగ్గర మనకు ఋషికొండ విషయానికొస్తే అక్కడ కొన్ని సార్లు ఏంటంటే పెట్స్‌ని కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో పెట్స్‌ని కూడా మీరు ఇక్కడ హ్యాపీగా అయితే ఈవినింగ్ టైమ్‌లో మీరు మీ పెట్స్‌తో పూట రావచ్చు. అలాగే రోడ్ కనెక్టివిటీ చూస్తే మీకు అంతా కూడా ఏంటంటే మీకు ఆర్‌కే బీచ్ నుంచి టువర్డ్స్ ఇక్కడికి రోడ్ ఫెసిలిటీ అంతా కూడా ఉంది. సో అలాగే మన మధురవాడకి కూడా జస్ట్ దగ్గరలోనే ఈ ప్రాంతం వస్తుంది కాబట్టి, సో లొకేషన్ ఓవరాల్‌గా చాలా బాగుంది. అలాగే మీ ఫోటో షూట్స్, మీ మ్యారేజ్ ఫోటో షూట్స్ కూడా ఇదొక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. నాకు పర్సనల్‌గా ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ప్లేస్ డెవలప్‌మెంట్ అలాగే 2 కలిసి ఉన్న ఈ రేర్ కాంబినేషన్ ఇది. సో ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా ప్లేస్ విజిట్ చేయండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫోటో షూట్ తీసుకోవాలన్నా కూడా మంచి లొకేషన్ ఇది. సో మరొక విషయం ఏంటంటే, మన ఛానల్ ఒక 8-9 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్న కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్‌లో మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయట్లేదు. బట్ ఇలాంటి మంచి మంచి లొకేషన్స్‌కి, మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మనకి లొకేషన్స్‌తో పాటు కొన్ని కొన్ని అప్డేట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఈ లొకేషన్ విషయానికొస్తే ఇలాంటి లొకేషన్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సేమ్ వే అలాగే ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా ఇక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు. సో ప్రతీది కూడా అవైలబుల్ ఉంటుంది మీకిక్కడ ఈ ప్రాంతంలోని. బస్ ఫెసిలిటీ ఉంది. సేమ్ వే అలాగే ప్రతి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ లొకేషన్‌లో కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్నీ కూడా బావుంటుంది. నెక్స్ట్ అలాగే ఫ్యామిలీ ఫోటో షూట్స్ కూడా ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీ పెట్స్‌తో కూడా మీరు ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలనుకున్నా కూడా ఈ లొకేషన్ అది హైలైట్‌గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఈ లొకేషన్ మీకు, ఈ ప్లేస్ ఎలా అనిపించిందో ఈ వీడియో రూపంలో మీరు కామెంట్ రూపంలో చెప్పడానికైతే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.